బ్యాక్ టు అవర్ ఛానల్ మార్క్ ఆఫ్ మమత. మాకు చిన్నప్పటి నుంచి అమ్మ పొడులు ఉంటాయి కదా, రకరకాల పొళ్ళు, కారపొడి, ఇలా శనగకరెక్ట్ రకరకాల పొళ్ళు ఉంటాయి కదా, అవి మా చిన్నప్పటి నుంచి బాగా చేసి పెట్టేదండి. పెళ్ళైన తర్వాత ఇప్పటికి కూడా అమ్మే చేసి మాకు ఇస్తూ ఉంటుంది, ఆ పొడులు పట్టిస్తూ ఉంటుంది. సో అందుకని ఈరోజు మీకు మీ అందరికీ కూడా అంటే చాలా టేస్టీగా, అంటే మరి అమ్మ అంత టేస్టీగా చేస్తుందని చెప్తున్నా కదా, అంత టేస్టీగా ఈజీగా అండ్ కొంచెం ఎక్కువ కాలం కూడా మనకి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉండేటట్టుగా ఎట్లాంటి జాగ్రత్త తీసుకోవాలి, అట్లాంటి టిప్స్తో కూడా మీకు అమ్మ చేసి చూపిస్తాను కానీ అమ్మని అడిగాను, సరే అని చూపిస్తానంది, అందుకని అమ్మని తీసుకొచ్చాను. ఈరోజు అమ్మ మనకి ఈ పొడులన్నీ రకరకాల ఒక 5 రకాల పొడులు ఎట్లా చేసుకోవాలో చేసి చూపిస్తుంది. మరి చూసేద్దామా? గుర్తుపట్టే ఉంటారు, మదర్స్ డే రోజున మా అమ్మాయి పరిచయం చేసి గుర్తున్నా. నువ్వెందుకు గుర్తుండవు, అందరికీ గుర్తే నువ్వు. మరి ఇవాళ చేసి చూపిస్తావు, మరి ఎట్లా చేయాలో. నాకేమో మా అమ్మగారు నేర్పారు, నేనేమో వీళ్ళ నేర్పాల్సి వస్తుంది, తరతరాల నుంచి వస్తుంది అనమాట మాకు. ఫస్ట్ మరి ఏ కారం ఫస్ట్ చేసి చూపిస్తావు? లోగారం అయితే బాగుంటుంది అనుకున్నా నేను. మరి దానికి ఏం కావాలో మరి చెప్తావా? నువ్వులు 250 గ్రాములమ్మా, పోసేసుకో. వేసేమంటావా? వేసే. సిమ్లో పెట్టాలా, హైలో పెట్టాలా? సిమ్లో, మధ్య తరంగా ఇదే పెట్టాలి, వీడియోలో పెట్టాలి. అది మళ్ళీ కొంచెం ఎక్కువ వేసమాకమ్మ, చేదు వచ్చేస్తాయి. ఊనే అయిపోతాయి కదా నువ్వులు, చేదు వచ్చేస్తాయి. దీని తర్వాత ఏమేమి కావాలి చెప్పు. దాని తర్వాత ఎండుమిర్చి ఒక 12 తీసుకున్నానమ్మా, ఆ 12 దీనికి సరిపోతాయి. ఇది కూడా వేసాలి. ముందు ఇది కొంచెం ఒక 2 స్పూన్లు వేరుశనగపప్పు, ఇది కూడా వేస్తే కొంచెం టేస్ట్ వస్తుంది అన్నమాట. తర్వాత ధనియాలు కూడా 2 స్పూన్లు, ఇది కూడా జీలకర్ర కూడా 2 స్పూన్లు. ఈ నువ్వుల్లో కూడా మనకి ఐరన్, నువ్వుల్లోనూ మంచి ఐరన్ ఉంటుంది, మన కొలెస్ట్రాల్ రానివ్వదు, కొలెస్ట్రాల్ తగ్గించేస్తుంది అన్నమాట, బాగుంటుంది, మనకి హెల్తీగా ఉంటుంది బాడీ. ప్రోటీన్ కూడా, ప్రోటీన్ కాల్షియం. ఇంకొంచెం ఎక్కువైంది అనుకో, కొంచెం మాడినా చేదు వచ్చేసేస్తున్నాం, ముగ్గులు కొనకూడదు. అది తర్వాత వేరుశనగపప్పు వేయించేసాయమ్మా, చక్కగా త్వరగా వేస్తే మంచి స్మెల్ వస్తుంది. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి, మరీ ఎక్కువ వేయించినా దీంట్లో ఇది పోతుంది, ఆ స్మెల్, ఆ చక్కటి అది పోతుంది. ఇది సరిపోతుందమ్మా. ధనియాలు 2 స్పూన్లు అమ్మది, అది కొంచెం వేగంగానే ఇది కూడా వేసేద్దాం. వేయకుండా వేయక్కర్లేదు, ఇది వేసేస్తే ఇది 2 అది కలిసి వేగుతుంది. అప్పుడే స్మెల్ వచ్చేస్తుంది, ధనియాలు వాసన. ధనియాలు మొత్తం కొంచెం మంచి ఫ్లేవర్, చాలా మంచి ధనియాలు. ఇంకా చాలా అనుకుంటే సరిపోతుంది, మనకి తెలిసిపోతుంది కదా ఆ స్మెల్, మనకి మంచి వాసన వచ్చేసరికి ఇంకా కట్టేసుకోవచ్చు. ఎక్కువసేపు ఉంచక్కర్లేదు. సాల్ట్ కూడా వేయించుకోవాలా? సాల్ట్ కూడా మనం తయారు చేసిన సాల్ట్ ఏం కాదు, ఇది ఎక్కడెక్కడి నుంచో వస్తాయి. ఇవి వేయించుకుంటే కాసేపు కొంచెం సేపు వేయించుకుంటే కారాలు కానీ ఏవి కూడా అసలు పాడమ్మ అనమాట. నేను చేసి ఎక్కువ వేసాయి, ఒకేసారి వేసి అన్నిటికి వేసేద్దాం, అన్ని పొడులకు వేసేద్దాం. కొంచెం కొంచెం ఎందుకు వేసి 10 స్పూన్లు వేస్తే. ఈ సాల్ట్ అయితే ఎలా అంటేనండి, ఇప్పుడు మేము పట్టిన క్వాంటిటీని బట్టి మాకేమో 1 స్పూన్నర అట్లా పట్టింది. ఇప్పుడు మీకు కూడా చూసుకుని మీకు కావాలనుకుంటే ఇంకొంచెం కలుపుకోవచ్చు, లేదు అనుకుంటే మీ టేస్ట్ తగ్గట్టుగా తగ్గించుకోండి. నువ్వుగారం అయిపోయింది కదా, మరి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఇంకోటి కందికారం చేస్తాం. దానికి ఏమేమి కావాలి చెప్తావా? కందిపప్పు 1/2 కేజీ అమ్మా, ఇవేమో 15 ఎండుమిరకాయలు కావాలి. ఈ ధనియాలు సగం, దీంట్లో సగం అనమాట. ధనియాలు అంటే కందిపప్పు ధనియాలు దాంట్లో సగం, అంటే ఇది లెక్కేస్తే ఇది తూకానికి దీని తూకానికి తేడా వస్తుంది. దీని తూకం లైట్ వెయిట్ గా ఉంటాయి కదా, ఇది ఎక్కువ తూగిపోతాయి. అది అక్కర్లేదు. కందిపప్పు బౌల్లోనే చూసుకోవాలి. అంటే నేను ఇది వెయిట్ ఎక్కువ ఉంటది, ఇదేమో వెయిట్ తక్కువ ఉంటది, ఇది ఎక్కువ అయిపోతాయి బాగా. ఇది సగం తీసుకోవాలి. ఇది జీలకర్ర 2 స్పూన్లు, వెల్లుల్లిపాయలు కూడా ఇవ్వండి దెబ్బలు.
5-6 రెబ్బలు. ఒక 10 రెబ్బలు తీసుకోవాలి. స్మెల్ దీనివల్లే స్మెల్ వస్తుంది, బాగా మంచి స్మెల్ వస్తాయి. ఫస్ట్ తర్వాత ముందు లేకపోతే ఎండుమిరగాయలు ఏం చేసుకున్నాను ఫస్ట్ ఆరాలి, మళ్ళీ ఆరితే కానీ వేయించిన తర్వాత వేయించినప్పుడు మెత్తగానే ఉంటాయి అమ్మ ఎండుమిరగాయలు. ఎప్పుడు వేయించిన తర్వాత కాసేపు ఆరబెడితే కానీ ఇది కొంచెం మరి గలగలాడడం. అవునా? అంటే వేయించినాక మనం గలగలాడతాయి కదా, అట్లా రాదు. ఫస్ట్ వేయించినప్పుడు గలగలాడతాయి అనిపిస్తాయి. ఇక్కడ మళ్ళీ వేడి మీద సరే ఎండుమిర్చి ఎప్పుడైనా సరే వేయించగానే అక్కడ ఇక్కడ ఏగినట్టేమో చక్కగా రంగు మారుతుంది, కానీ బయట కాసేపు ఉంచుకోవాలి. అవి కొంచెం ఆరిన తర్వాత మిక్సీ వేసుకోవాలి, అప్పుడు చక్కగా మిక్సీ అయిపోతుంది. ఈ వెట్ట వేసుకుంటే మెత్తగుండి కొద్దిగా అట్లాగే ఉంటాయి. అదే కొంచెం ఆరాలి, అలాగే సాయంత్రం ఆరిపోయినాక అప్పుడు వేసుకోవాలి. కందిపప్పు వేసుకున్నాం. ఇవి కూడా ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకోవాలి. ఏదైనా సిమ్లోనే. ఇప్పుడు ఏంటంటే సిమ్లో పెట్టుకోకపోతే హైలో పెడితే ఒకేసారి మాడినట్టు అవుతాయి, వేగకుండా రుచి రావు. రుచి రాకుండా అయ్యి ఒక రకమైన మాడి వాసన వస్తుంది, కానీ దీని రుచి దానికి కాదు. మాడే వరకు మనం కనిపిస్తాయి రంగు వచ్చినట్టు వెంటనే. అదే సిమ్లో పెట్టుకుంటే చక్కగా దోరగా వేసేసరికి ఆ స్మెల్ వేరుగా చక్కటి స్మెల్ వస్తుంది. ఇది సగం తీసుకున్నాము, ఈ సగం ఇది వేసేసి ఇవి కూడా ఇందాకట్లాగా ధనియాలు సగం వేగిన తర్వాత కాసేపు వేసిన తర్వాత జీలకర్ర వేసేయచ్చు. సాయంత్రం ఆకముందే వేసేయచ్చు. ఇప్పుడు జీలకర్ర వేసేసుకున్నాం. ఇది కూడా వేసేసి కాసేపు వేస్తే సరిపోతుంది. నేను ఆల్రెడీ వేడెక్కి ఉంటుంది కదా, తొందరగానే వేయిపోతుంది. తీసేయమ్మా, ఇప్పుడు వేయిపోయింది, తీసేసి. నెక్స్ట్ ఏంటమ్మా మరి? శనక్కారం చేద్దామమ్మా. శనక్కారం అంటే పుట్నాలు అంటారు, వేయించిన శనగపప్పు అంటారు. ఇవి అంటే ఇప్పుడు ఇవి కూడా వేయించినా సరే ఇవి కూడా ఎక్కడెక్కడి నుంచో వస్తాయి, మెత్తగా ఉంటాయి. చక్కగా అటు వేయించామనుకోండి ఎన్నాళ్ళైనా ఉంటాయి. ఇంక నేను ఎన్నిసార్లు చెప్పినా ఇదే మాట, నేను చేసినవన్నీ ఇట్లా చేస్తాను కనుకనే చాలా ఉంటాయి అన్నమాట. ఇది పాడవకుండా బూజు పట్టుకోకుండా. దీనికి ఏమేం కావాలో చెప్పు ముందు. శనగపప్పు ఎన్ని తీసుకున్నా? 2 గిన్నెలు తీసుకున్నావు. 2 గిన్నెలు అంటే ఇప్పుడు ఎంత పట్టిందంటే 300 గ్రాములు 600 గ్రాములు మొత్తం. ఒక్కోటి 300 గ్రాములు పట్టిందమ్మ. ఇది 600 గ్రాములు. దీనికి ఇన్ని ఒక 20 పైన ఎండుమిర్చి, ధనియాలు, ఎండు కొబ్బరి. ఇప్పుడు అంటే ఇప్పుడు 2 బౌల్స్ వెంచి శనగపప్పు తీసుకుంటే 1 బౌల్ ధనియాలు తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇది 20 ఎంత లెక్క పెట్టలేదు, 20 పైన ఉంటాయి. ఇదేమో ఎండు కొబ్బరి. ఎండు కొబ్బరి ఇది కూడా వేయించుకోవాలి. ఎండు కొబ్బరి ఇది కూడా వేయించుకోవాలి. ఇది ఒక చెప్ప, కొంచెం పెద్ద చెప్ప ఒకటి. ఇదిగో ఈ వెల్లుల్లిపాయలు ఒక 20 అట్లా తీసుకోవాలి. స్మెల్ వస్తుంది. 50 గ్రామ్స్. ఇది ఒక 3 స్పూన్లు జీలకర్ర. ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా ఎవరు తినే కారాన్ని బట్టి వాళ్ళు వేసుకుంటారు కదా, ఇంత పర్టికులర్ గా ఇంత వేసుకోవాలి ఏం లేదు కదా. అంతే లేదు. సరే ఏం చేద్దామా? ఒకరు ఎక్కువ కారం తింటారు, ఒకరు తక్కువ తింటారు. ఇప్పుడు లైట్ గా వేయించుకోవాలి, లైట్ గా ఎక్కువ అక్కర్లేదు. రంగు కూడా రావక్కర్లేదు. వేడెక్కాలి. ఎంతసేపు అక్కడ వేడెక్కాలి. అట్లా వేడితే చక్కగా దాంట్లో ఉన్నదంతా పోతుంది. వాసన వస్తుంది చక్కగాను. ఎక్కువసేపు అక్కర్లా. పచ్చిశనగపప్పు అనుకో ఎక్కువసేపు చేసుకోవాలి. కానీ నెక్స్ట్ ఎండుమిర్చి. ఇప్పుడు ధనియాలు వేసుకుందాం. కప్పు. ఇది కూడా కొంచెం వేడకుండా జీలకర్ర వేసేసుకోవచ్చు కదా.
తీసేస్తున్నాం ఇంకా. తీసే ఇది ఎండు కొబ్బరే కదమ్మా, కాసేపు కొంచెంసేపు వేడిగా ఉంది కదా పెనమట్లాగాను, కాసేపు వేయించితే అది కూడా అంటే మనం మిక్సీ వేసుకోవడానికి బాగుంటుంది, చక్కగా నలుగుతుంది. ఇది కూడా పాడవదు, వేసి కొంచెం వేస్తే ఇది పాడవు. ఇప్పుడు అవి కూడా వేసి వచ్చాము. వేరే ఆకు వేస్తాము, మనమంతా పట్టేసుకునేది కదా, వేసి పట్టేసుకుంటాము. చాలు తీసే తీసే మంట తీసేసి కాసేపు వేడిగా ఎక్కువ వేయించాలి. వేయించి పెట్టుకుని ఉంటున్నాం కదా, ఎన్ని కలిపి ఒకసారి మిక్సీలో వేసేసుకోవచ్చు. అలా వేయకూడదు, అలా వేస్తే ఇదేమో వేయించేసాను కదా, ఇది మెత్తగా అయిపోతుంది గున్నె ఫస్ట్. అలా కాకుండా ముందు ఎండుమిర్చి చేసుకుని, ఎండుమిర్చి కూడా తీసేసుకోవాలి పక్కకి, తర్వాత ధనియాలు వేసుకోవాలి, అవి తీసేసుకోవాలి. ఈ కొబ్బరి కూడా మరి ఆయిల్ లాగా వస్తుంది కదా, ఇది కూడా వేసేసుకుని పక్క తీసుకుని వేసేసుకోవాలి. తర్వాత ఇది వేసుకుని మళ్ళీ మొత్తం కలిసి మళ్ళీ ఒకసారి వేయాలి. అంటే ఇప్పుడు మిక్స్ చేసుకున్న మొత్తం పొళ్ళన్నీ కలిపి మళ్ళీ ఒకసారి వేసేసుకుని సాల్ట్ వేసేసి అన్ని కలిపేసేసుకుని అప్పుడు ఏదైనా అంతే. దాంట్లో సాల్ట్ మాత్రం మర్చిపోమాకండి. అదే సరే, ఇప్పుడు దేనికైనా ఇదే ప్రాసెస్ అంటావు? దేనికైనా ఇదే ప్రాసెస్. అన్ని కలిపి నెక్స్ట్ పొడి వేసరపప్పు కారం, పల్లి కారం, పల్లి అంటారు, తెలంగాణలో పల్లీలు అంటారు, ఆంధ్రాలో వేరుశనగపప్పు అంటారు, న్యూజిలాండ్ కూడా వేరుశనగపప్పు అంటారు. ఇవి కూడా సిమ్లోనే పెట్టించుకోవాలా? ఏదైనా సిమ్లో, పైగా ఏది పెట్టుకోవాలి. ఇది చేసే అంటే చేయటం ఈజీగా ఉన్నట్టు కనబడుతుంది, కానీ ఇట్లా వేయించుకోవడానికి కొంచెం ఓపిక ఉండాలి కదా. నిదానంగా కావాలి మనకు, ఓపిక లేకుంటే ఎలా? ఈ రోజుల్లో వాళ్ళకి అసలు ఓపికలే ఉండలేదు, అట్లా ఉండకూడదు. మరి వాళ్ళ ఆయనలు అడుగుతారు, వాళ్ళ హస్బెండ్లు అడుగుతారు, మనం రకరకాలు చూపించుకోవాలి చక్కగాను, అప్పుడే కదా వాళ్ళతో మెప్పించుకుంటాం మనం. ఎప్పుడైనా హస్బెండ్తో మెప్పించుకోవాలంటే వంట దగ్గరే, వంట బాగా చేసామనుకోండి, ఇలాంటివి ఏమైనా చక్కగా చేసామనుకోండి, ఇది అంతా బాగా మర్చిపోరు. అవును, మా ఆయన అందుకే బయటికి వెళ్ళి కూడా మెచ్చుకున్నాను నేను. బయటికి వెళ్ళి కూడా మా ఆవిడ భలే చేసి పెడుతుంది, భలే చేస్తానంటే అది మనకి ఎంత గ్రేట్. అది మెయిన్ ఏంటంటే మాకు చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ బయట ఫుడ్ అంటే మాకు అసలు అలవాటు లేదండి. మార్నింగ్ వెళ్ళేటప్పుడు స్కూల్స్కి వెళ్ళినా కానీ స్కూలింగ్ అప్పుడు కానీ కాలేజ్ అప్పుడు కూడా పొద్దున్నే టిఫిన్ తినేసేయటం, తర్వాత మన బాక్స్ తీసుకెళ్ళాలి, లంచ్ బాక్స్, మళ్ళీ వచ్చేసరికి స్నాక్స్ రెడీగా ఉండేవి, ఏయోటి చేసి ఉంచేది. అట్లా మాకు అలవాటు తప్పితే బయట ఫుడ్ అంటూ తినటం అంటే అసలు అలవాటు లేదండి మాకు. అంటే బయట కొనుక్కు తెచ్చుకొని తింటామని షాప్స్కి వెళ్ళి అసలు ఎప్పుడు అలా చేసింది లేదు. రోజు ఏదో చేసి పెట్టేది ఓపిక. మూడు స్పూన్లు ఉంది, 2 స్పూన్లు జీలకర్ర, తీసేమ్మా కొబ్బరి. ఇది కూడా ఆ వేడి ఉంది కనుక ఉన్నాయి కాసేపు. ఇదంతా వేసుకున్నాము, ఇదంతా కొబ్బరి వేసుకున్నా కొంచెం పావు చెప్ప ఎక్కువ అంటే ఇప్పుడు మనం ఒక కప్పు వేరుశనగపప్పుకి పావు చెప్ప కొబ్బరి, ఒక 3 స్పూన్స్ ధనియాలు, ఒక 2 స్పూన్స్ జీలకర్ర, ఉల్లిపాయలు ఎన్ని కాసినంటే 7 ఉన్నాయి. అవి కూడా వేసారా లాస్ట్? వేడికినాక తీసేసుకోవటమే కదా. చాలు తీసే. లాస్ట్ ఏంటమ్మా? లాస్ట్ కరివేపాకు
దానికి కావాల్సిన ఇదేమో రెండు బౌల్స్. ఇది కరివేపాకు శుభ్రంగా కడుక్కుని చక్కగా దానిలో ఒక కాటన్ క్లాత్లో వేసుకుని ఆరబెట్టుకుని, ఎండలో పెట్టకూడదు, నీళ్ళలోనే ఆరబెట్టుకుని ఉంచుకోవాలి. ఇది 2 కప్పులు అనమాట. ఈ కప్పులతో 2 కప్పులు. ఇది 1 కప్పు ఏమో ఎండుమిర్చి, ఇది 1 కప్పు ధనియాలు, 1 పావు కప్పు పచ్చిశనగపప్పు, 1 పావు కప్పు ఏమో ఇది మినపగుళ్ళు, సాయి మినపప్పు. ఇదేమో కొంచెం 2 స్పూన్లు ఏమో జీలకర్ర. ఇవేమో ఒక 20 వేసుకోండి. 50 గ్రాములు వెల్లుల్లిపాయలు, ఒక చింత నిమ్మకాయ ఎంత చింతపండు. ఫస్ట్ ఇది పచ్చిశనగపప్పు దీంట్లో కొంచెం నూనె అయిపోతేనమ్మా కరివేపాకు వేస్తాము, ఇవన్నీ వేస్తాము. మామూలుగా వేస్తే ఏమవుతుందంటే మరీ డ్రైగా ఉంటుంది, పప్పులు ఎక్కువ ఉండటంలో డ్రై అయిపోయినట్టుండి మనకి టేస్ట్ రాదు. కొంచెం పొడి పొడి అయిపోతుంది. కొంచెం నూనె తగిలితే కొంచెం ఎక్కువ అక్కర్లేదు, 2 టేబుల్ స్పూన్స్ చాలు. దీంట్లో ఇది వేసుకో, ఇది కొంచెం వేగింది కదా, ఇది కూడా వేసేసుకోవచ్చు దీంట్లో. అంటే శనగపప్పు సగం వేగిన తర్వాత మినపప్పు కూడా వేసేసుకొని దానిలోనే ఆలులో కొంచెం ఎక్కువసేపు వేగుద్ది కదా, శనగపప్పు ఫస్ట్ వేసుకుని దాంట్లోనే ఇది వేసేసుకోవచ్చు. దీని తర్వాత ఇవి కూడా వేసేయచ్చా? అమ్మా శ్రీనివాసన వస్తున్నా, మేము శ్రీనివాసన వస్తున్నా, తీసేయండి చాలు. తీసేసి ఓ బౌల్ వేసేసారు. ధనియాలు వేస్తున్నానమ్మా. వేగిందమ్మా, ధనియాలు కూడా వేగిపోయింది. జీలకర్ర వేసేయండి. జీలకర్ర కూడా వేసేస్తాం. దీనిలోనే ఇది కూడా వేసేద్దాం, వెల్లుల్లిపాయలు కూడా వేసేయచ్చు. వెల్లుల్లిపాయలు లాస్ట్లో వేద్దాం. కొంచెం నూనె వేసి కరివేపాకు వేయించుదాం. కొంచెం చాలు. ఇది కూడా బాగా గలగలదండి, దాంట్లో పచ్చున్నా కూడా పాడైపోతాయి. మనం కడుగుతాం కదా శుభ్రంగా. అదే అంటే చెడంతా పోవాలా, గలగలలాడిపోతే నీకు మిక్సీ రాదు కదా, ఫుడ్ రాదు, మెత్తగా అయిపోయి గలగలలాడాలి. ఇంకా కొద్దిగా ఎక్కల తీసేయచ్చు మీరు, తీసే. నెక్స్ట్ కొంచెం వేస్తావా, కొంచెం వేస్తావా. మిర్చి వేసేస్తాను. వేగింది కానీ తీసి నెక్స్ట్ అంతే. ఇంకేమైనా ఇది ఏం చేసింది వేసే ఇప్పుడే అంతే. మా అమ్మ చేత ఎలాగైనా ఇవాళ పొడులన్నీ నేర్చేసుకున్నానండి. ఈ 5 రకాల పొడులు పట్టేశాను. మరి చెప్పమ్మా వీటి గురించి. ఇది నూగారం అమ్మ. ఈ నూగారం ఏమో కొంచెం ఇదిగా ఉంటుంది, ముద్దగా ఉంటుంది. అందుమూలన ఇది కూరల్లోకి రైస్లోకి పనికొస్తుంది. నెయ్యి వేసుకుని చక్కగా వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ముందు ముద్దలో తినండి, ఎంత అమృతంలాగా ఉంటుందో. ఇది కూరల్లో వేసినా అంతే. కూరల్లో కూడా పొట్లకాయ వేపుడులోను, బెండకాయ వేపుడులోను కొన్ని రకాల్లో వేసుకోవచ్చు. కూరల్లో కూడా చాలా బాగుంటుంది. టిఫిన్స్ ఒక్కటే బాగుంటుంది, ఎందుకంటే ముద్దగా ఉంటుంది, మనం నంచుకోవడానికి అంత కుదరదు. ఇదేమో కందికారం, కందిపప్పు కారం అనమాట. ఈ కందికారం ఏంటంటే ఇది కూడా అంతే. వేడి అన్నంలో నెయ్యి వేసుకుని రైస్ వేసుకుని అది వేసుకుని రైస్లో తింటే ఇంక ఎంత బాగుంటుందో. ఇక టిఫిన్స్లో కూడా ఇదే టిఫిన్లోనూ వేసుకోవచ్చు. ప్లస్
రసంలో కూడా వేసుకోవచ్చు, చారు పెట్టినప్పుడు రసం పెట్టుకున్నప్పుడు కూడా రసంలో వేసుకోవచ్చు. మరి ఇదేమో వేరుశనగ కారం. ఇది వేరుశనగ కారం అయితే ఇడ్లీలో వేసుకోవచ్చు, దోశల్లో వేసుకోవచ్చు, మరి అన్నంలో వేసుకుని నెయ్యి వేసుకుని వేసుకోవచ్చు. ఎన్ని వేడన్నంలోకే బాగుంటాయి, చల్లటన్న కంటే వేడన్నంలో బాగుంటాయి. రైస్లో వేసుకోవచ్చు, అన్నిట్లోనూ మూడిట్లోనూ పనికి వస్తుంది. కూరలో వేసుకోవచ్చు, ప్రతి కూరలో ఏ కూరలోనే వేసుకోవచ్చు. ఇది కూడా ఇది అంతే. ఇది శనగకారం. ఇక ఇది ఇంకా అమృతం. ఇది వేడి వేడన్నంలో వేసుకుని ముందు వేసుకుని తింటే ఇక మీరు మర్చిపోరు. తర్వాత బెండకాయ వేపుల్లో, దొండకాయ వేపుల్లో, మరి ఇక దేంట్లోనే వేసుకున్నా, కాకరకాయ వేపుల్లో, మరి వంకాయ గుత్తి వంకాయ వండుతారు కదా, దాంట్లో కూడా కొన్ని వెరైటీ ఇంకా తర్వాత వేసుకోవచ్చు కదా. అల్లం అవి కాకుండా ఇది కూడా వేసుకోవచ్చు. ఈ పొడులన్నీ కూడా కలిపి వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా కలిపి దాంట్లో వేసుకోవచ్చు. అవి అట్లా. ఇది కరివేపాకు కారం. ఈ కరివేపాకులో ఎంత మంచి గుణాలు ఉన్నాయి, ఎన్ని గుణాలు ఉన్నాయి. కరివేపాకు కళ్ళకు మంచిది, మరి ఐరన్ ఉంటుంది దీంట్లో. అన్ని రకాల ఉన్నాయి, మంచి మంచి పోషకాలు. అన్ని ప్రోటీన్స్, ఏది తీసేసి అన్ని మంచి యూస్ఫుల్. ఓకే, ఇది వేసుకుంటే మంచిది కూడా. మోషన్ కరివేపాకు మంచిది అంటారు. ఇదే ఇది కూరలోకి అంతక్కర్లేదు. ఇది వేడి వేడి అన్నంలో వేసుకుని ఇడ్లీలో వేసుకోవచ్చు, దోశలు వేసుకోవచ్చు, ఇంకా దేంట్లోనే వేసుకోవచ్చు. ఇట్లా ఇది చాలా బాగుంటాయి అనమాట. ఇవన్నీ తిన్న తర్వాత ఈ రుచులు చూస్తే, అంటే నేను ఏ విధంగా చేశానో ఆ విధంగానే మీరు చేస్తే మీకు సంవత్సరం ఖచ్చితంగా నేను గ్యారంటీ ఇవ్వగలను. సంవత్సరం అంటే తడైన స్పూన్లు పెట్టకుండా, తడి చేతులు పెట్టకుండా అలా చక్కగా వాడుకోవాలి. ఏదైనా సరే పెట్టుకుని మనం పచ్చళ్ళు ఏంటి, సంవత్సరానికి సరిపడా చేసే పచ్చళ్ళు ఏంటి, ఏదైనా సరే చేతిలో కొంచెం తగిలిందంటే తడి అది మటాష అయిపోద్ది అనమాట, పనికిరాదు. అది బూజు వచ్చేస్తాయి. అలా కాకుండా చక్కగా వాడుకుంటే సంవత్సరం నేను గ్యారెంటీ ఇస్తాను. ఇటుకి సరే మూత అదే టైట్ గా పెట్టుకున్నాం. ఆ మూతలు మంచి చక్కగా మంచి బౌల్స్ తీసుకుని, మంచి తీసుకుని బాటిల్స్ దాంట్లో నింపుకొని చక్కగా అయితే చాలా బాగుంటుంది. గట్టిగా మీరే అడుగుతారు మళ్ళీ, బాగుంది కామెంట్స్ పెడతారు మీరు వేసుకున్న తర్వాత. పంచామృతం లాంటి పంచపొడులు మా అమ్మ రెడీ చేసేసింది. పంచపొడులు రెడీ చేస్తాము. సరే మళ్ళీ ఇంకెప్పుడైనా ఇంకేదైనా చేసి చూపిద్దు కానీ, సరేనా? అయితే మేము ఉంది, అందుకే కదా తల్లిలో అన్ని బాధ్యతలు అయిపోయినాయి. సరే అయితే మరి ఇంకా బాయ్ చెప్పేద్దామా? చెప్పేద్దాం, ఇంకెందుకు. ఇంకా మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బిల్ కామెంట్ బాక్స్ లో పెట్టండి, అన్ని కామెంట్స్ చేయండి చెప్తున్నా. దయచేసి మేము కష్టపడి చేస్తున్నాము, మీరు చక్కగా కామెంట్స్ పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఎంత ఆనందంగా ఉంటుందో చెప్తున్నా నేను. మీరు వేసుకు చూడండి ముందు. మరి మీ అమ్మాయి చేసాడు చెప్పవా? మా అమ్మాయి చేసాడు కూడా. మా అమ్మాయి ఎంత కష్టపడుతుందోనండి. మా అమ్మాయి చేసిన వాటన్నిటి కూడా మీరు చక్కగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. ముందు కామెంట్స్ కూడా కావాలి మాకు. మీ టీవీలో ఉంటే మాకు మంచిది. సరే ఎంకరేజ్మెంట్, మంచి ఎంకరేజ్మెంట్, మాకు ఎనర్జీ వస్తుంది అనమాట. చేయటానికి ఎనర్జెటిక్ గా ఉంటుంది బాగా. సరే అయితే మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటానండి. అంటిల్ దాన్ బాయ్, స్టే హోమ్, స్టే సేఫ్. మీ మమత అన్నయ్య. నమస్తే. రాజేశ్వరి. నా పేరు రాజేశ్వరి అండి. నమస్తే.